హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సంధ్యక్క గారు. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారమ్మా? బాగున్నా అమ్మా. రీసెంట్గా కవితక్క మీద తీన్మార్ మల్లన్న విమర్శలు చేశారు. దాని గురించి దాడులు జరిగాయి, అదంతా మనకు తెలిసిందే. దాన్ని మీరు ఏ విధంగా పరిగణిస్తారమ్మా? ఒకటమ్మా, ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు విమర్శలు చేసినప్పుడు కవిత గారు నిన్న చైర్మన్ మన ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు చేయాలి అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది తను ఫస్టే చేస్తే బాగుండేదేమో, దాడులు చేయకుండా. తను చేయడం వల్ల వాళ్ళ అనుచరులను పంపించడము, ఇప్పుడు అవన్నీ ఎవరు చూడరమ్మా. అక్కడికి వెళ్ళేసి ఆఫీస్కి పోయి ధ్వంసం చేసినప్పుడు నాకేమన్నా జరుగుతుందో ఏమో అనే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా అలా చేయడం, వీళ్ళు వెళ్ళి చేయడం వల్ల, వాళ్ళు అక్కడ జరగడం వల్ల ఇక్కడ పెద్దగా సమస్య అయితే వచ్చింది. ఏదేమైనా కూడా తీన్మార్ మల్లన్న నేనేం కరెక్ట్ అని చెప్పను. మహిళను మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. సరే, తెలంగాణలో కొన్ని పదాలు ఊత పదాలు ఉంటాయి, నేను కాదనను. అర్థం చేసుకున్న వాళ్ళకి ఏం కాదు. అర్థం చేసుకోలేనప్పుడు కొంతమందికి ఏమో నారాయణ అన్న పరమేశ్వర అన్నట్టే వినిపిస్తుంది కొన్ని సందర్భాలలో. కొంతమందికి పడదు అనుకున్నప్పుడు నారాయణ అన్న భూతే వినిపిస్తుంది. తీన్మార్ మల్లన్న గారు చెప్పింది నేను అట్లా అనుకోలేదు, నేను ఇట్లా అని చెప్పినా అని అంటది. ఆమె ఏమంటది, అది ఒక మహిళను మాట్లాడవచ్చా అని ఆమె అంటది. ఏదేం మాట్లాడినా ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న గారు కంపల్సరీ నేను ఖండిస్తున్నా. ఒక మహిళ నా మాట అనడం దుర్మార్గం. అసలు ఏమన్నారమ్మా? అంటే మీరేమన్నా బీసీనా? ఓకే, మీరు బీసీనా అని అడిగిండ్రు, కాదు. మీరేమన్నా మా కంచమా అంటే మా కంచమా మా మంచమా అనడం బాగానే ఉన్నాం. మంచమా అనేది ఎట్లుంటదంటే దాన్ని ఇంకా వివిధ రకాలమైన అసలు ఆ మాట ఎంత పెద్ద మాట అనడం చాలా తప్పు. ఆ తప్పు ఆయన చేస్తే ఈ మంచంలో పంపించడం రెండో తప్పు. మళ్ళీ ఇప్పుడు ఇద్దరు తారాస్థాయికి దిగేసి ఇదేదో బీసీ కొట్లాటలాగా, బీసీల పంచాయతీ లాగా పెట్టి మళ్ళీ ఇద్దరు ఆ టాపిక్గా మారిపోయిండ్రు. ఎప్పుడు ఏందంటే తెలంగాణలో ఏదో ఒకటి లడాయి ఉండాలి అంతే. ఉచితంగా పబ్లిసిటీ రావాలి, ఫ్రీ పబ్లిసిటీ కావాలంటే అన్ని టీవీలలో ఇదే వచ్చింది. మీరు కోట్లు పెట్టినా కూడా ఇంత పబ్లిసిటీ రాదు ఇద్దరికి. కవిత గారికి ఎప్పుడైనా అంతే ఫ్రీ పబ్లిసిటీ అంటే చాలా ఇష్టం. అప్పుడు 6 నెలల వరకు తిహార్ జైలుకి పోయినప్పుడు లిక్కర్ కేసు 6 నెలల వరకు వచ్చింది టీవీలలో. మళ్ళీ కొంచెం తన ఉనికి లేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు దీనివల్ల అది. నేను ఒక మహిళను, నేను ఒక అది ఆత్మగౌరవం అంటున్నావు. మేము కూడా తెలంగాణ కాదు, ఎక్కడైనా కూడా ఏ మహిళ మీద మాట్లాడినా ఖండిస్తాం. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ఒక మహిళను కించపరిచే విధంగా మాట్లాడే వ్యక్తిని, ఏ రాజకీయ వ్యక్తి అని కాదు, ఏ వ్యక్తి మాట్లాడినా కూడా ఖండిస్తాం. అట్ ద సేమ్ టైం నేను అనేది ఏంటంటే, తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు, తెలంగాణలో మీ 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు బీసీది నినాదం అనేది, బీసీ రిజర్వేషన్ అనేది ఎందుకు మాట్లాడలేదని నేను ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నా. 10 సంవత్సరాలు నువ్వు ఒక ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్సీగా ఉన్నావు, మీ నాన్న సీఎంగా ఉన్నారు, మీరు చేయాలంటే అప్పుడు చేయొచ్చు, మీరు ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఈ దొంగ నాటకాలు ఏంది? బీసీల గురించి చేయొద్దని మేము అనట్లేదు, అప్పుడు చెయ్యండి. ఇప్పుడు నువ్వేదో వేదిక పెట్టుకొని, అదే నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఉన్నావు కదా, ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున కూర్చొని ఒక వేదిక ఏర్పాటు చేసుకో. నీ ఉనికి కాపాడుకోవడానికి తెలంగాణ జాగృతిని అవసరానికి వాడుకుంటావు. అట్ ద సేమ్ టైం అందరం మేము కూడా బాధితులమే తెలంగాణ జాగృతిలో. తెలంగాణ జాగృతి అనేది సమాజం కోసము ఒక హ్యూమన్ రైట్స్ గురించి పెట్టాం. ఒక సేవ చేయాలన్న భావం తెలంగాణ ఉద్యమం కోసం పెట్టినాం. దీన్ని పార్టీలాగా మర్చుకుంటామని ఎవరికి తెలియదు. ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ పంపించి దాడి చేయటం అసలు దారుణము. ఇప్పుడు కాదు, తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆంధ్రుల మీద దాడి చేసినావు, అప్పుడు తెలంగాణ కోసం అని చెప్పి చాలా మంది మాట మార్చి ఏదో అనుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు తీర్మానం మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ మహా న్యూస్ మీద దాడి చేసింది, నిన్న క్యూ న్యూస్ మీద దాడి చేయడం దుర్మార్గం. మీకు పద్ధతులు తెలుసు, మీరు చదువుకున్నారు, మీరు ఎమ్మెల్సీ ఉన్నారు, మీరు సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వండి, మన మహిళా కమిషనర్కి కంప్లైంట్ ఇవ్వండి, మీరు మండలి చైర్మన్కి ఇవ్వండి, మీరు కావాలంటే నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయేది కూడా మీకుంది.
అన్ని దారులు మీకున్నప్పుడు మీరెందుకు అట్లా ముందలుండేసి ఇప్పుడు మీరు బానే ఉన్నారమ్మా. వాళ్ళు బానే ఉన్నారు. మధ్యలో ఉన్న ఈ జాగృతి నాయకులు ఉంటారు గదా! గతంలో గూడా పిల్లల జీవితాలు చాలా విచ్ఛిన్నమైపోయినాయి. మళ్ళా వీళ్ళెందుకు ఇట్లా ఉరికి ఎందుకు దాడులు చేస్తుర్రో అర్థం గావట్లేదు. ఎందుకు సెంటిమెంట్ రెచ్చగొడుతుందో అర్థం కాదు. ఏదో ఒకటి జరగాలి. ఇవాళ వాళ్ళ కుటుంబం నుంచి గూడా ఇంతమంది మీరు కవరింగ్ ఇచ్చిర్రు గదా! టీ న్యూస్‌లో గాని, నమస్తే తెలంగాణలో కవరింగే లేదు. హ్మ్. అంటే ఇది తప్పు అన్నట్టే గదా! ఇది అనవసరమైన దాంట్లో రుద్దడం అనేది దీనివల్ల బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా లాభం జరుగుతదా అమ్మా? తెలంగాణ సమాజంలో ఈమె మీద ఎవరైనా సానుభూతి చూపిస్తారా? ఆ మాట ఒక్కటి కవిత మీద గాదు. కవిత ప్లేస్‌లో ఇంకెవరున్నా గూడా ఖండిస్తాం. హ్మ్. కవిత మీద సానుభూతి గాదు. ఒక మహిళని ఏ మగవాడు ఆ మాట అన్నా గూడా ఖండిస్తాం. కానీ మీకు ఏదో సానుభూతి వచ్చిందని జెప్పి మీరు అనుకోవడం గాదు. మీరు ఏ రకంగానైనా మీరు శాంతియుతంగా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. మమ్మల్ని ఇట్లా అన్నారు చర్యలు తీసుకోమని సభ్యత్వం రద్దు అని. ఆయన అన్నాడని చెప్పేసి నువ్వు పోయి దారుణంగా చేస్తీవి. ఎంతమంది ఇరుక్కున్నారిప్పుడు? మీరు చేసే ఆ ఆగడాల వల్ల ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి తల్లి. ఫోన్ ట్యాపింగ్ విషయం ఎన్ని కుటుంబాలు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ భార్యలు, ఇంజినీరింగ్ కుటుంబాలు ఎంతసేపటికి మందిని నాశనం చేసి మంది కుటుంబాలు నాశనం అవుతున్నాయి తప్ప మీ కుటుంబం మాత్రం సంతోషంగా ఉందని మీరు అనుకుంటున్నారు కానీ ఏం లేరు తల్లి. నీది నీదే ఉంది. మీ అయ్యనే ఉండు, మీ అన్ననే ఉండు. దయచేసి మీరు మార్చుకోండి మీ వైఖరి. రాజకీయంగా ఎదగండి. మహిళగా మేము కాదనట్లేదు. మీకు మెండుగా ఇచ్చిర్రు అవకాశాలు తెలంగాణ ప్రజలు. ఒక ఎంపీ పదవి మీకు ఇచ్చి మంచి మెజార్టీతో గెలిపిస్తే ఓడిపోయిన తర్వాత నిజామాబాద్ ప్రజలు వదిలిపెట్టి వస్తేవి. నేను ఎవడు నమ్ముతాడు? మళ్ళీ ఎమ్మెల్సీ తెచ్చుకొని ఏం ఉద్ధరించినావు నువ్వు? దాని నుంచి నువ్వు ఏమైనా ఉపయోగం ఉందా? నీకు 2 గన్మెన్లు, నీకు పోస్ట్ ఉంది, ఓ పదవి ఉందని తెలంగాణ చెప్పుకొని తిరుగుతున్నావు. అవసరం కోసము జాగృతి ఎందుకు వాడుకుంటున్నావు? జాగృతిలో ఎంతమందికి జీతాలు ఇచ్చినావు? జాగృతి వల్ల ఏం లాభాలు కలిగినాయి? జాగృతి నుంచి ఏం జరుగుతుంది? జాగృతి నుంచి ఏం భరోసా కల్పిస్తున్నావు? ఏం భద్రత కల్పిస్తున్నావు వాళ్ళ కుటుంబాలకు? అవన్నీ క్లారిటీగా చెప్పండి. మళ్ళీ నీకు అవసరం వచ్చినప్పుడు రేపు మళ్ళీ ఇంకే రాజకీయం అయితే మళ్ళీ మూసుకొని పోతావు. భారత జాగృతి అంటివి. అసలు జాగృతే లేదు. జాగృతి మొత్తం నేను రద్దు చేసిన అని చెప్తే సభ్యత్వం రద్దు చేసినాను, భారత జాగృతి అన్నావు. మళ్ళీ భారత జాగృతి తీస్తే మళ్ళీ తెలంగాణ జాగృతి అని పెట్టినావు. ఏందమ్మా ఇది? నాకు అర్థం కాదు. మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడుకుంటుంటే పోతుంటే మహిళలము ఎవరిని మనం ఇవాళ ఏమైంది తెలుసా? బీసీలు కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఆమె తరపున కొంతమంది, ఈయన తరపున కొంతమంది. అంటే ఇది కులాల మధ్యలో చిచ్చులు పెట్టి మీరేదో అనుకోలేక మీ పబ్లిసిటీ కోసం తెలంగాణ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇవాళ యాక్చువల్లీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అమ్మా. మేము కూడా చేసుకోలేదు అది సంబరాలు. మా బాధ్యత అది. బీసీ అనేది భారత జోడో యాత్రలో భాగంగా తెలంగాణ ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అధికారంలో వచ్చినా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని అనుకున్నాం. అన్ని రాష్ట్రాలలో కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలనుకున్నాము. మేము చేసినాం. మేము చేసిన దానికి బీసీకి నీకేమన్నా సంబంధం ఉందా? నువ్వు సంబరాలు చేసుకున్నావు. నీకేం సంబంధం ఉంది? నువ్వు అట్లా చేసుకున్నది ఇచ్చిన తర్వాత మా పీసీసీని కలవాలి, మా రేవంత్ రెడ్డిని కలవాలి, మీ జాగృతి తరపున రావాలి. నీ ఇంట్లో నువ్వే 10 మందిని పోగేసుకొని సంబరాలు చేసుకుంటే ఎవరికో పుట్టిన కొడుకుని ముద్ద అన్నట్టుంది నువ్వు చేసేది. ఇది కాదు వ్యవస్థలో రాజకీయం. ఇది కాదు. నీకు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా తిహార్ జైలుకి పోయేసి తెలంగాణ పరిస్థితి ఏందమ్మా? అందరు అంటారు, ఏదో ఒకటి అంటారమ్మా. మహిళ కరెక్ట్గా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. మహిళ మీద ఏదన్నా వచ్చినప్పుడు ఇవన్నీ తీస్తారు బయటికి. సరే నీ అదృష్టమో పోయినో వచ్చినావు. మంచి రాజకీయాలు చేసుకోండి. బీఆర్ఎస్లో మీరు మంచి నాయకురాల్లాగా ఉన్నారు. ఎజెండా తీసుకొని ముందుకెళ్ళండి. మళ్ళీ కొత్త దుకాణం పెట్టుకొని ఏంది మళ్ళీ ఎంతమంది నా చేస్తావు? ఇప్పుడు జాగృతులకు ఎంతమంది ఉన్నారమ్మా? మీరు బయట కూడా అడగండి. ఎవరికి ఏం లాభం చెందింది? ఈమెకే వ్యతిరేకంగా అగెనెస్ట్ ఫైటర్ కవిత అని చెప్పి ఒక గ్రూప్ ఉంది. దగ్గర 200 మంది ఉంటారు ఆ గ్రూప్లో. అందరు క్రియాశీలంగా పనిచేసారు తెలంగాణ జాగృతిలో ఉద్యమం అప్పుడు. అందరం జీవితాలను పనంగా పెట్టి మనం ఎంపీ చేసినాం. నేను 5 సంవత్సరాలు పనిచేసిన జాగృతిలో. నీతో ఉండి చూసా నేను. ఎవరికి ఏం చేయలేను. నువ్వు ఒక్కదానే బాగుపడ్డావు తప్ప ఎవరికి ఏమీ చేయలేదు. మళ్ళీ ఇలా కొత్త దుకాణం పెట్టుకొని ఎవరి జీవితాలను ఖరాబ్ చేద్దామని, ఎవరి జీవితాలతో ఇట్లా చేద్దామని. మంచి రాజకీయాలు చేయమ్మా. నిన్ను చూసి 10 మంది ఆదర్శంగా రావాలి. ఎందుకమ్మా ఇదంతా ఇలా చేస్తున్నారు? అంతే. ఇంకా ఇప్పుడు వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. వాళ్ళు చేసినవన్నీ బయటకు వచ్చినాయి పాపాలు. ఏదో ఒక రకంగా ప్రజలకు దగ్గర కావాలి అంటే మంచి పనులు చేయి. నేను చెప్పినట్టు ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉంది. దాని నుంచి మంచి పనులు చేయి. ఎన్ని చెడు పనులు చేసినా ఒక మంచి పని చేసినావు అనుకో, కొన్ని కలుసుకొని పోతాయి. కాలక్రమంగా అవే పోతుంటాయి. ఇప్పటిదిప్పుడు మంచి పేరు రావాలంటే రాదు. లిక్కర్ దందా చేసాము తెలంగాణ ప్రజలకి ఉపయోగపడిందని. లిక్కర్ దందా నీ 1000 కోట్లు చెప్పండి. మనం ఉద్యమం అప్పుడు ఎట్లున్నావు, నువ్వు ఇప్పుడు ఎట్లున్నావు, నీ పరిస్థితి ఏంది? మిమ్మల్ని చూస్తే తెలియదా? నీ ఎంబడున్న ఉద్యమకారులు ఉన్నారు, నీ ఎంబడున్న జాగృతులు ఇంకా 2-3 ఉన్నట్టున్నారు. 2-3 పాతోళ్ళు. అప్పుడు అట్లనే ఉన్నారు, ఇప్పుడు అట్లనే. నువ్వు ఎట్లా ఉన్నావు, ఏ స్థాయిలో ఉన్నావు? మేము అనేది ఏంటంటే ఒక చెట్టు 10 మందికి నీడనివ్వాలి.
నీ జాగృతి నుంచి 10 మందిని ప్రయోజకులను చేసిన ఒక్కరిని చూపివా? నేను సవాల్ విసురుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా అంటే నీలాగా నేను కూడా నిన్ను చూసి నేర్చుకున్నాం మేము. నేను ప్రశ్నించే టైం మేము. రాజకీయాలు చేయొద్దంటలేం, చేయండి, మీరు ఎదగండి, మేము కాదంటలేం. కేసీఆర్ బిడ్డగా మీరు ఎదగండి, అనిల్ భార్యగా కాదు. అనిల్ భార్యగా ఎప్పుడు కూడా మీరు చెప్పుకోలేదు బయటికి, ఎప్పుడు అత్తగారి పేరు కూడా చెప్పలేదు. ఎప్పుడు చూసినా కల్వకుంట్ల ఫ్యామిలీ అని చెప్పుకున్నావు, ఎదిగినావు. అలాగే తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ బిడ్డనే గౌరవం ఇచ్చిండ్రు. ఆ గౌరవాన్ని నువ్వు గంగపాలు చేస్తున్నావు. మహిళల మనోభావాలు ఇష్టానుసారంగా మళ్ళీ మహిళలు ముందుకు వస్తున్నారు. బీసీ మా బీసీలనంటే మేము ఊకుంటామని ఒకరు, మా కాగితక్కనంటే ఊకుంటామని ఒకరు, మా తీన్మార్ మల్లనంటే ఊకుంటామని. ఏందమ్మా తెలంగాణ రాష్ట్రంలో ఈ విధ్వంసం ఏంది? ఆమెకి ఎవరున్నారు చెప్పేటోళ్ళు? తండ్రి ఏదన్నా దగ్గరికి రానియలే, నువ్వు ఇట్లా చేసి వచ్చినావు అని చెప్పి ఇంటికి రాకు, నువ్వు ఇట్లా చేసినావు అని లోపల జరిగినాయి అని అంటారు కొంతమంది. వాస్తవంగా ఏ తండ్రికైనా ఉంటుంది. బుద్ధి లేదు, ఇట్లా చేసినావు నువ్వు, అది చేసినావు నువ్వు అనరా? నా తండ్రి అయినా అయితే నీ తండ్రి అయినా అంటాడు. అన్నప్పుడు నువ్వుకున్నావా? వామ్మో మొత్తం నేనే చేసుకుంటే ఇక నేనే నీకన్నా మించిన దాన్ని నేను లీడర్ని అని చెప్పేసి మళ్ళీ కొత్త దుకాణం పెడతీవి. ఆ కొత్త దుకాణం పెట్టి ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నావు? ఏమన్నా అర్థం ఉందా నువ్వు బీసీ పండుగలు సంబరాలు చేసుకునేది? ఏమన్నా కొంచెమన్నా అర్థం ఉందా? ఏమైనా కలిసి వచ్చినావా? ఎవరితోనన్నా వినతి పత్రం ఇచ్చినావా? అక్కడ వస్తే ఇక్కడ మరి కాంగ్రెస్ వాళ్ళకు నువ్వు సపోర్ట్ చేయి. మరి జాగృతిగా ఏం చేసినావు? జాగృతి నుంచి తెలంగాణ ఉద్యమం కోసం అందరం ఉద్యమం చేసినాం ఆ రోజు. దాంట్లో మేమందరం కలిసి సాధించినాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. నేను అనేది ఏంటంటే ఏది చేసినా విలువలతో ఉండాలమ్మా. పొద్దున్న లేస్తే నరదిష్టి అంటాను చూడండి, పొద్దున్న లేస్తే అన్నట్టు ఉండకూడదు. తను ఒక ప్రెస్ మీట్ పెట్టింది అంటే తను ప్రజలలోకి వచ్చిందంటే ఒక మంచి మెసేజ్ ఇస్తుంది అనేది ప్రజలలో ఉండాలి. అప్పుడు ఒక మహిళను గౌరవిస్తారు, ఆమెను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతాం. ఏ విషయంలో ముందుకు పోవాలమ్మా చూసుకొని? జాగృతి 10 సార్లు అని ఇప్పటికి మేము ఎన్నిసార్లు చూసినాం. మీరు టీవీలలో మీరు అందులో కూడా చూడండి, భారత జాగృతి, తెలంగాణ జాగృతి, మళ్ళీ సభ్యత్వాలు రద్దు, కమిటీ రద్దు, అవసరం ఉన్నప్పుడు వేస్తామంటారు. అసలు అది రిజిస్ట్రేషన్ కూడా ఉందో లేదో కూడా మనకు తెలియదు. సరే, ఉన్నా లేకున్నా మీరు సమాజం కోసం, తెలంగాణ కోసం, తెలంగాణ జాగృతి పుట్టిందంటే తప్పని ఎవరు అన్నారు. మంచి పనులు చేయండి, మంచి పనులు చేస్తే అది అయిపోతుంది. ఇవాళ తీన్మార్ మల్లనతో నీ మొగంతో సమానంగా నేను అది చేస్తానని ఇది చేస్తా అంటే వాళ్ళ బీసీ నాయకత్వం, వాళ్ళు బీసీలంతా ఒకటవుతున్నారు. వాళ్ళందరూ ఒకటైనా కాకుండా ఆయన వ్యూ వేరే ఉంది, మీ వ్యూహం వేరే ఉంది. మీరు లీడర్కి ఎదగాలి, వాళ్ళు ఇద్దరు ఎమ్మెల్సీలు. మీకు కనీసం భద్రత లేదు, కనీసం మినిమం కూడా కామన్ సెన్స్ లేదా మీకు? అసలు ప్రజల చేత మీరు ఇలా ఎన్నుకోబడ్డారు. ఎమ్మెల్సీ అంటే ఉట్టిగానే వచ్చిందమ్మా. ఎమ్మెల్సీ పదవి రావాలంటే కొన్ని జన్మలు సరిపోదు. ఎంత పదవి అమ్మది, ఎంత మంచి పదవి అది. అవునమ్మా. ఏ జన్మ చేసుకుంటే వస్తుంది మీకు అట్లా? ప్రజలు నమ్మితే వస్తుంది. ప్రజల నమ్మకాన్ని ముమ్ము చేసిరు ఇద్దరు. ఇప్పుడు మీలాంటి వాళ్ళను సమాజం ఎట్లా హర్షిస్తుంది? మళ్ళీ మీకు ఎట్లా అవకాశం ఇస్తుంది? రాజకీయంగా భూస్థాపితం అయిపోతారు. మీకు అర్థం కావట్లేదు. ఎగ్స్ ఎప్పుడు పడకూడదు. ఎంత ఎదుగుతా అంత అణిగి ఉండాలి. సమాజంలో ప్రజలు దేవుళ్ళు లాంటి వారు. వారికి ఆగ్రహం తెప్పిస్తున్నారు మీరు. చండాలంగా ఉంది రోజు రోజుకి పరిస్థితి. ఇట్లా అన్నారు అంటే నీ కుటుంబమే వచ్చి బయట ఖండించలేదు, మేము ఖండిస్తున్నాం. మహిళగా తను తీన్మార్ మల్లన్న గారు మాట్లాడిన మాట నేను పూర్తిగా ఖండిస్తున్నా. నేను పర్సనల్గా ఖండిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఖండిస్తున్నా. దాడులు చేయడం తప్పు. నీ అంచనలు పంపించడం తప్పు. నీ అంచనలకి ఎవరికన్నా ఏమైనా ఏం చేస్తావు? 5 లక్షలు 10 లక్షలు ఇస్తావు. ఈ పెయిన్ అయితే నువ్వు భరించలేవు కదా. మీ ఆయనను పంపించాల్సింది, నువ్వు వెళ్ళాల్సింది. అక్కడ ఏదైనా జరిగితే మీరు మీ పిల్లల్ని ఇద్దరిని పంపించాల్సింది. మీరు బాగానే ఉంటారు కొంపలో, వీళ్ళని వాడుకుంటారు మీరు. ఈ జాగృతుల్లో కూడా అర్థమే కాదు. గతంలో మేము 100 సార్లు చెప్పినాం, వద్దురా ప్రభు, వద్దురా నాయన, ఎంతమంది జాగృతిలో పనిచేసి ఆగమైన వాళ్ళు ఉన్నారు అని చెప్పినాం. ఏమో ఉందని పోతున్నారు కానీ ఏం ఉండదురా బాబు. మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకండి. శాంతియుతంగా సామరస్యంగా జాగృతిని నడుపుకోండి. మూసేయమని మేము ఏం చెప్పాం. మంచి కార్యక్రమాలు చేయండి. తెలంగాణ ప్రజలకు మంచి అది ఇవ్వండి. తెలంగాణ బతుకమ్మ అంటే ఇవనే బతుకమ్మ చెప్పినాడు. బతుకమ్మ మన తాతలు పుట్టినప్పటి నుంచి ఉంది బతుకమ్మ. ఆ బతుకమ్మ అనేది బతుకు తెరువు కోసం, నువ్వు ఇలా బతుకు తెరువు కోసం ఇన్ని కోట్లు సంపాదించి ఇలా నీకు ఒక బతుకమ్మ అంబాసిడర్ అయిపోయాడు. నాన్న సీఎం ఉన్నాడు కాబట్టి. ఎవరు బతుకమ్మ ఆడలేదా అమ్మ వెనకటికి? మనం అందరం తెలియదా? కొత్తగా బతుకమ్మ కొంతమంది చెప్తారు అట్లా. బతుకమ్మ కవితక్కతోనే బతుకమ్మ వచ్చింది. నయ్యం తాతకి దగ్గులు కూడా అప్పుడు దగ్గు వచ్చేది కాదు, కేసీఆర్ నేర్పించింది అంటారు. వీళ్ళు ఏమైనా అంటారండి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు, ప్రజల మధ్యలో లేనప్పుడు అది మీ ఇష్టం. నిజాన్ని నిర్భయంగా ఎవరైనా మాట్లాడతారంటే అది సంధ్యాక్క నిరూపించేశారమ్మా ఈరోజు. మీరు మీ విలువైన సమయాన్ని మా బీఆర్కే న్యూస్కి కేటాయించినందుకు
మా హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. నమస్కారం.